రోజులుగా వరుసగా పడిపోతున్న గోల్డ్, యుద్ధం ఉన్నా కూడా పెరగడం లేదు. సేఫ్ హెవెన్ అన్న గోల్డ్ ఈసారి ఫెయిల్ అయిందా? ఒక్క వారంలోనే 10% క్రాష్. గోల్డ్ లో ఏం జరుగుతోంది? $5,500 నుంచి $4,300 పడిపోయిన గోల్డ్, ఇది సాధారణమా? వారున్న గోల్డ్ డౌన్, డాలర్ గేమ్ అసలు నిజం ఇదే. రోజులుగా వరుసగా పడిపోతున్న గోల్డ్, యుద్ధం జరుగుతున్నా కూడా పెరగకుండా కిందకి జారిపోవడం, ఇది మార్కెట్ లో ఒక సాధారణ విషయం కాదు. ఇది ఒక బిగ్ చేంజ్ స్టార్ట్ అయిందనే సింబల్. చాలా సంవత్సరాలుగా మనం చూసిన ప్యాటర్న్ ఏంటంటే, ఎక్కడైనా యుద్ధం మొదలైతే పెట్టుబడిదారులు వెంటనే గోల్డ్ వైపు పరుగులు తీస్తారు, ఎందుకంటే అది సేఫ్ హెవెన్. కానీ ఈసారి ఆ రూల్ పనిచేయడం లేదు. అదే ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో మరి దానికి కారణం ఏంటి? అసలు గోల్డ్ రేట్ ఎందుకు పడిపోతుంది? ప్రెసెంట్ గోల్డ్ ధర ఎంత ఉంది? మార్కెట్ క్రాషెస్ కు సంబంధించిన కారణాలు ఏంటి? ఇలా వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ఇవాళ సిచ్యువేషన్ చూస్తే గోల్డ్ ధర సుమారు $4,300 నుంచి $4,400 మధ్య ట్రేడ్ అవుతోంది. ఒక్క రోజులోనే దాదాపు 2 నుంచి 2.5% వరకు పడిపోయింది. ఇది ఒక్క రోజు స్టోరీ కాదు, గత 9 రోజులుగా కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ లో ఉంది. ఈ మధ్యలో ఒక్క రోజు కూడా స్ట్రాంగ్ రికవరీ కనిపించలేదు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, గత వారం అలోన్ లోనే 10% కంటే ఎక్కువ క్రాష్ అయింది. జనవరిలో దాదాపు $5,500 పీక్ ని తాకిన గోల్డ్ ఇప్పుడు నియర్లీ 20% కరెక్షన్ లోకి వచ్చింది. అంటే ఇది స్మాల్ ఫ్లక్చువేషన్ కాదు, మార్కెట్ లో అండర్లైన్ స్ట్రక్చర్ మారుతోంది. ఇప్పుడు మీ మైండ్ లో ఒకే ప్రశ్న, వారున్నప్పుడు గోల్డ్ పెరగాలి కదా, అయితే ఎందుకు పడిపోతుంది? దీనికి ఆన్సర్ అర్థం చేసుకోవాలంటే మనం స్టెప్ బై స్టెప్ గా వెళ్ళాలి. ఈసారి యుద్ధం మొదలైన వెంటనే బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఎక్కడ పడింది అంటే ఆయిల్ మీద. క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా $110 పైగా వెళ్లిపోయాయి. ఇది చాలా కీలకమైన విషయం, ఎందుకంటే ఆయిల్ అనేది ప్రతి ఎకనామీకి బ్యాక్ బోన్. ట్రాన్స్పోర్ట్, అగ్రికల్చరల్, మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని ఆయిల్ మీద ఆధారపడతాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు గ్రోసరీ స్టోర్ కి వెళ్లి రైస్ బ్యాగ్ కొనుగోలు చేస్తున్నారని అనుకుందాం. ఆ రైస్ ఫామ్ నుంచి మీ దగ్గరకు రావాలంటే ట్రక్ లో వస్తుంది. ట్రక్ కి డీజిల్ కావాలి. డీజిల్ రేట్ పెరిగితే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది. అదే కాస్ట్ చివరికి కస్టమర్స్ కు వస్తుంది. ఇదే ఇన్ఫ్లేషన్. అంటే ఆయిల్ కాస్ట్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగితే గోల్డ్ పెరగాలి అనిపిస్తుంది, ఎందుకంటే గోల్డ్ ని ఇన్ఫ్లేషన్ హెడ్జ్ గా చూస్తారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటే సెంట్రల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించలేరు. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే రేట్స్ హైగా ఉంచాలి. ముందుగా మార్కెట్ లో రేట్ కట్స్ వస్తాయని అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆ సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు మార్కెట్ రేట్ కట్స్ కాదు, అవసరమైతే రేట్ హైక్స్ కూడా రావచ్చు అని భావిస్తోంది. ఇక్కడే గోల్డ్ కి బిగ్గెస్ట్ ప్రాబ్లం మొదలవుతుంది, ఎందుకంటే గోల్డ్ ఒక నాన్ ఈల్డింగ్ అసెట్. అంటే గోల్డ్ మీద ఇంట్రెస్ట్ రాదు, కానీ అదే సమయంలో యుఎస్ బాండ్స్ మీద 4% పైగా రిటర్న్స్ వస్తున్నాయి. ఇండియాలో కూడా 6 నుంచి 7% వరకు వస్తున్నాయి. అంటే ఇన్వెస్టర్స్ కి క్లియర్ చాయిస్ ఉంది. గోల్డ్ లో పెట్టి వెయిట్ చేయాలా, లేక బాండ్స్ లో పెట్టి ఫిక్స్డ్ రిటర్న్స్ తీసుకోవాలా? ఇలా చూసుకున్నట్లయితే చాలా మంది ఇన్వెస్టర్స్ ఇప్పుడు బాండ్స్ నే చూస్ చేస్తున్నారు. ఇది సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే, మీ దగ్గర ₹1,00,000 ఉంది అనుకుందాం. మీరు గోల్డ్ కొనొచ్చు లేదా FD లో పెట్టొచ్చు. FD లో పెడితే ఇంట్రెస్ట్ వస్తుంది, గోల్డ్ లో పెడితే ప్రైస్ పెరిగితేనే ప్రాఫిట్. ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో ఇదే జరుగుతోంది. పెద్ద పెట్టుబడిదారులు గోల్డ్ నుంచి మనీని తీసి బాండ్స్ లో పెడుతున్నారు. ఎగ్జాక్ట్ గా ఇదే గోల్డ్ పై ప్రెజర్ పెంచుతుంది. ఇప్పుడు ఇంకో బిగ్ ఫ్యాక్టర్ US డాలర్. ఈసారి గోల్డ్ సేఫ్ హెవెన్ గా పని చేయడం లేదు, డాలర్ సేఫ్ హెవెన్ గా మారింది. ఎందుకంటే గోల్డ్ ట్రేడ్ మొత్తం డాలర్ లోనే జరుగుతోంది. అన్సర్టెనిటీ వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ క్యాష్ లో ఉండాలని అనుకుంటారు. అంటే డాలర్ డిమాండ్ పెరుగుతుంది, దాంతో డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు గోల్డ్ కి ఇది డబుల్ డ్యామేజ్, ఎందుకంటే గోల్డ్ ప్రైస్ డాలర్ లో ఉంటుంది. డాలర్ స్ట్రాంగ్ అయితే గోల్డ్ ఇతర దేశాల వాళ్లకు ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఉదాహరణకి ఇండియాలో రూపీ వీక్ అయితే సేమ్ గోల్డ్ కొనడానికి ఎక్కువ డబ్బు అవసరం అవుతుంది. అప్పుడు డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే ప్రైస్ పడిపోతుంది. ఇంకా ఒక రీజన్, గత కొన్ని నెలల్లో గోల్డ్ చాలా పెరిగింది. చాలా మంది ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నారు. యుద్ధం న్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఇప్పుడే సెల్ చేద్దాం అనుకున్నారు. దీన్నే ప్రాఫిట్ బుకింగ్ అంటారు. ఈ సెల్లింగ్ కూడా గోల్డ్ ధరలను డౌన్ కి తీసుకెళ్లింది. ఇక ఇంకో యాంగిల్ లో కనుక చూసుకున్నట్లయితే లిక్విడిటీ. క్రైసిస్ సమయంలో ఇన్వెస్టర్స్ కి క్యాష్ అవసరం పెరుగుతుంది. వాళ్ళు వెంటనే అమ్మగల అసెట్ చూస్తారు. గోల్డ్ చాలా లిక్విడ్ అసెట్, అందుకే గోల్డ్ ను సెల్ చేసి క్యాష్ తీసుకుంటారు. ఇది కూడా ప్రైస్ ను డౌన్ కి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఇండియా సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే రూపీ ఇప్పుడు 93.9 దగ్గర ఉంది. అంటే డాలర్ స్ట్రాంగ్ అయింది. మనకి
ఇంపోర్ట్స్ కాస్ట్ అనేది పెరుగుతుంది, దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇది ఒక చైన్ రిఫ్లెక్షన్ గా ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్ మార్కెట్ ఎలా ఉందంటే స్టాక్స్ కూడా పడిపోతున్నాయి. ఇన్వెస్టర్స్ రిస్క్ తీసుకోవడం తగ్గించారు. దీనినే రిస్క్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఇలాంటి సమయంలో సాధారణంగా గోల్డ్ పెరగాలి, కానీ ఈసారి ట్విస్ట్ ఏంటంటే ఇన్వెస్టర్స్ గోల్డ్ కాదు, డాలర్ అండ్ బాండ్స్ వైపు వెళుతున్నారు. ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడితే షార్ట్ టర్మ్ లో గోల్డ్ పై ప్రెషర్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గే సిచ్యువేషన్ లేదు, డాలర్ స్ట్రాంగ్ గా ఉంది. కానీ లాంగ్ టర్మ్ లో సీన్ మారవచ్చు. యుద్ధం ఇంకా పెద్దదైతే లేదా ఫినాన్షియల్ సిస్టమ్ లో ప్రాబ్లం వస్తే ఇన్వెస్టర్స్ మళ్ళీ గోల్డ్ వైపు రావచ్చు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, 2008 ఫినాన్షియల్ క్రైసిస్. ఆ సమయంలో ఇనిషియల్ గా గోల్డ్ రేట్ అనేది పడిపోయింది, ఎందుకంటే క్యాష్ అవసరం పెరిగింది. కానీ తరువాత గోల్డ్ భారీగా పెరిగింది. అంటే సేమ్ థింగ్ ఫ్యూచర్ లో కూడా జరిగే ఛాన్స్ ఉంది. సో చివరిగా ఒక సింపుల్ లైన్ లో చెప్పాలి అంటే ఈసారి గోల్డ్ పడిపోవడానికి రీజన్ ఒక్కటి కాదు. వార్ వల్ల ఆయిల్ పెరిగింది, ఆయిల్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఇన్ఫ్లేషన్ వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగే సిచ్యువేషన్ వచ్చింది. ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం వల్ల బాండ్స్ యాక్టివ్ అయ్యాయి, డాలర్ స్ట్రాంగ్ అయింది, చివరికి గోల్డ్ పడిపోయింది. ఇది మొత్తంగా చూస్తే ఒక చైన్ రియాక్షన్. సో ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? గోల్డ్ ఇంకా పడిపోతుందా లేక సడన్ గా బౌన్స్ అవుతుందా? మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. అలాగే ఇలాంటి రియల్ టైమ్ అండ్ ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం బాస్వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అర్థమైందండి, ఇది వాళ్ళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్వాలా డైలీ తెలుగు ఛానల్ లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఉంటాయి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎలాంటి వీడియోస్, ఎలాంటి అప్డేట్స్, ఎలాంటి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఉంది అని. సో మీరు చేయాల్సిన వీడియో చూస్తున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే మీకు ఏమైనా టాపిక్ కావాలి అన్న జస్ట్ ఆ నేమ్ ని కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి ప్రాపర్ రీసెర్చ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ని వీడియో రూపంలో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో అంతేండి, ఇది వాళ్ళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్ టు బాస్వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్ శిరీషా కందుల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@baswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192 కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.